ఫైనల్లీ మనోడు అవుట్లుక్ చూడండి మామ ఎలాగున్నదో, తల మెరిసిపోతున్నాడు కొత్త పెళ్లి కొడుకులా. అసలు మ్యాటర్ ఏంటంటే మనమైతే తల్లి స్నానం చేస్తామో తెలియదు కానీ డే బై డే అయితే పక్కా చేస్తాము. కానీ ఎంతో ఇష్టంగా కొన్న బైక్ ని మాత్రం వదిలేస్తాము. కొనేటప్పుడు మాత్రం బైక్ ని ఇష్టంగా కొంటామే కానీ దానికి ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాష్ కి ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే దేమైనా దుమ్ము పడినప్పుడు తుడుచుకోవాలంటే ఎక్కలేని బద్దకం అయితే వచ్చేస్తుంది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరిని ఇంకా లేట్ చేయకుండా మనోడికి స్నానం చేపిద్దామని చెప్పి రెడీ అయిపోయినా. వీడు 24 hours బయట తిరిగి దుమ్ము పట్టి చాలా గలిగా తయారైపోయినాడు. వీని ఎలాగో ఈ రోజు కొత్త పెళ్లి కూడా తయారు చేద్దామని చెప్పి స్మెల్ వచ్చే షాంపూని తీసుకొని వచ్చి నొడగొచ్చేంత వరకు బాగా కలిపి ఒళ్ళు మొత్తం పూజేసా. దగ్గర నేను వీడిని తీసుకొని 5 months అయితే అవుతుంది. 5 months లో వీడికి ఎన్నిసార్లు స్నానం చేయించినా నాకే తెలీదు. స్నానం చేయించినాక కొద్దిసేపు వరకు బాగుంటాడు చూసేదానికి, మళ్ళా బయటికి వెళ్ళి వచ్చాడంటే చాలు దుమ్ము బట్టి కలిజిగా తయారైపోయింటాడు. ఎందుకంటే నేను కొన్నది సుజుకిలో మ్యాట్ బ్లాక్ కలర్. నువ్వు ఎన్నిసార్లు స్నానం చేయించినా కూడా వాడు అలా కాసేపు బయటికి వెళ్ళాడంటే దుమ్ముని మ్యాగ్నెట్ ఐరన్ లాక్కున్నట్టు లాక్కుంటాడు. వీడికున్న హిడెన్ టాలెంట్ ఇదే ఇంకా మనమైనా ఏం చేయగలుగుతాం ఎంతో ఇష్టంగా కొన్నాం కాబట్టి కష్టమైన వీడిని బాగా చూసుకోవాలి. ఎలాగోలా వీడికి స్నానం చేయించేసాము నేను మా నాన్న ఇద్దరము. ఫైనల్లీ మనోడు అవుట్లుక్ చూడండి ఎలాగున్నదో, తల మెరిసిపోతున్నాడు కొత్త పెళ్లి కొడుకులా. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. ఓకే మరి ఉంటాను.